అవన్నీ ఇప్పుడు ఆలోచన చేసుకుంటే ఒకప్పుడు నిజంగా చూసినట్లయితే మా ఇంటికాడ క్లబ్ ఉన్నట్టుండేది. అవ్వలేడు, అయ్యలేదు. ఈ పేకట ఆడేటోళ్ళు గోడల పంటి ఉంచేది. చెప్తాను నేను. ఈ పేకట ఆడేటోళ్ళు, మేము కూడా ఆడేది పేకట. ఓ పక్క మా చిన్న బ్యాచ్, ఓ పక్క పెద్ద బ్యాచ్. చెడ్డ సినిమాలు వేసుకొని చూసేది. టీవీ DVD ప్లేయర్, జల్సా సినిమా పాటలు అయితే 24 గంటలు. ఓ రోజు అయితే నేను పనికి పోతే నాజితండకు ఇంటికి వచ్చేదాకా ఈ DVD ప్లేయర్ మోగుతూనే ఉన్నది. పొద్దుగాల పెట్టిపోయినాం, కరెంట్ పోయింది, మర్చిపోయినాం. స్టార్ట్ అయ్యి మొత్తుకుంటూనే ఉన్నది అది. ఇలా జీవించాం. నాకు అవన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు. దేవుని సన్నిధి, ఓ అమ్మ ఇంత చండాలంగా జీవించినా నేను. హల్లెలూయా. ఒకరోజు మద్యం తాగితే తెల్లారి 9-10 గంటలకు సోయొచ్చింది గుంజేడు కాడ. హల్లెలూయా. ఆ బతుకంతా గుర్తొస్తుంది. దాన్ని ఏం చేయాలి? నువ్వు బాత్రూంలో స్నానం చేస్తా అంటే నీకు ఆ పాపం గుర్తొచ్చినా నన్ను క్షమించాయని ఒప్పుకోవాలి. నువ్వు పని చేస్తా అంటే నీకు పాపం గుర్తొచ్చినా, అయ్యా నేను పాపినా అప్పుడు చేసినా ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఒక్కొక్క దాన్ని ఏం చేయాలి? రోడ్డు నుంచి వెళ్ళిపోతా ఉంటావు, సడన్గా కాకి రెట్టేసింది తెల్లటి బట్ట మీద, ఏం చేస్తావు? ఎమ్మటే పక్కకు తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి పోతావు. జెంట్స్ అయితే బనీన్ ఉంటుంది కాబట్టి అంగిప్పి పిండుకుంటాడా? నువ్వు కూడా అట్నే ఒప్పుకోవాలి పాపాన్ని. హల్లెలూయా. ఎప్పుడైతే అది ఒప్పుకొని వదిలిపెడతావో నీలో తెల్లని మనసు, నిమ్మలమైన మనసు, పరిశుద్ధమైన మనసు వస్తూ ఉంటుంది. హల్లెలూయా.